అదే సార్ ఇప్పుడు నేను లాయర్ అని చెప్పా కదా. నేను ఇప్పుడు లాయర్ అని చెప్పాను మీకు. ఓకే. నా ప్రొఫెషన్ తో మీకు సంబంధం ఏంటి? నాకు కావాల్సింది పేమెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్లు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకొని కస్టమర్లని భయపెడుతుంటారు. ఈ ఆడియో లోపల మీరు వినొచ్చు, ఏజెంట్ వచ్చేసి అడ్వకేట్ అని చెప్తున్నాడు. సో మనం ప్రాపర్గా మాట్లాడేసరికి ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో, వినపడలేదు సార్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. లీగల్ డిపార్ట్మెంటా? అవును సార్, అవునండి. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సార్. చెప్పండి సార్ ఏమైంది సార్ ఈ పేమెంట్? ఇది మీరేనా? నేనండి. ఎవరు మాట్లాడేది? అదే సార్, వన్ కార్డ్ హరీష్ కుమార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏమైంది సార్ ఈ పేమెంట్ చేసుకోవచ్చు కదా? ఏమైనా ఇష్యూ అయిందా? ఇష్యూ అంటే మీ టెలికాలర్స్ మెసేజ్ బాంబర్ పెట్టి కాల్ బాంబర్ పెట్టి అరెస్ట్ చేశారు. మాకు అలా యాక్సెస్ ఉండదు సార్. సిస్టమ్స్ అనేది కొంచెం అంటే బ్యాంకింగ్ సెక్టర్ కదా, మాకంటూ కంపెనీ ఇచ్చే దాంట్లోనే మేము ఓపెన్ చేసుకోవాలి. అనదర్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ అవుతే మాకు ఓపెన్ అవ్వదు అని సిస్టమ్ అనేది బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ దానికి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. మీరు ఇన్సైడ్ ఫోన్ తీసుకెళ్తున్నారా లేదా? లేదు సార్, నేను చూసాను. ఫోన్. ఓకే, చెప్పండి సార్. నేను చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మీ వన్ కార్డ్ కి నేను కంప్లైంట్ రిజిస్టర్ చేసినాను. వన్ కార్డ్ కంప్లైంట్ పెట్టి కాల్ బాంబర్ పెట్టి నన్ను అరెస్ట్ చేశారు. మా విలేజ్ పీపుల్ కాల్ చేసి అక్కడ ఇక్కడ కాల్ చేసి గోర చేశారు. ఓకే, నన్ను డిఫెమ్ చేశారు. ఓకే, వాట్ యాక్షన్ బ్యాంక్ హాస్ టేకెన్ టిల్ నౌ? ఓకే, it is more than 1 month it is gone. Okay, but no revert from bank end. మీరు తీసుకున్న యాక్షన్ ఏమది? ఓకే, మీరు ప్రొవైడ్ చేసిన సొల్యూషన్ ఏమది నాకు చెప్పండి. ఫస్ట్ పేమెంట్ అడగడం కాదండి. ఓకే సార్, సరే సార్, సొల్యూషన్ అవుతుందంటే పేమెంట్ అవుతుందా? నేను సొల్యూషన్ చేస్తా. చెప్పండి సార్, సొల్యూషన్ నేను ఇస్తా మీకు, బట్ కానీ పేమెంట్ అవుతుందా? సొల్యూషన్ అయిన తర్వాత పేమెంట్ లేదండి నాకు మంత్ ఎండ్ అవుతుంది, నాకు అవ్వదు, నాకు ఈ మంత్ అవ్వదు, నెక్స్ట్ మంత్ అవుతుంది. చెప్పండి ఏ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తా, దాన్ని బట్టి చెప్తా కదా. నేను రేట్ చేస్తా. నా నుంచి నేను చేయాల్సిన హెల్ప్ మొత్తం మీకు చేస్తా. బట్ కానీ మీ నుంచి నాకు పేమెంట్ అవ్వాలి, ఈ రోజే అవ్వాలి. అరే సార్, ఇప్పుడు 3 నెలలు మీరు పడుకొని సడన్ గా నాకు నిరలేసి చేస్తా అంటే మరి ఈ 3 నెలలు మీరేం చేశారు సార్? నాకు అర్థం కాదు. 3 నెలలు మీరేం చేశారు? ఏదో ఇంకో పదం మీద వచ్చింది సార్. మీరు ఏదో పీకేరు అదే అన్నట్టు పదం వచ్చింది నాకు. మీరేం చేశారు అంటున్నా? పీకేర్ పదం ఏం రాలేదు సార్. అవునా? మేమేం చేసామంటే మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాం కదా. మీకు తెలియదా సార్ కార్డు తీసుకున్నారు, పేమెంట్ చేయాలని తెలియదా సార్ మీకు? లీగల్ డిపార్ట్మెంట్ ఏం పేరు? నా పేరు హరీష్ కుమార్ సార్. హరీష్ కుమార్, లీగల్ డిపార్ట్మెంట్ ఏం పొజిషన్ మీది? మేనేజర్ పొజిషన్. ఎల్ఎల్బి చేశారా మీరు? ఎల్ఎల్బి కాదు, దాని డౌన్ పొజిషన్ లో ఉంటాను నేను. చెప్పండి. అది కాదు సార్, లీగల్ డిపార్ట్మెంట్ అన్నారు కదా, ఏమైనా ఎల్ఎల్బి చేశారా, ఎల్ఎల్ఎం చేశారా? చేశాను సార్, చేశాను. నేను చిన్న కోర్సు లో వాదించాను. చిన్న కోర్సు లో వాదించారు? అవునండి, చిన్న జిల్లా ఉంటాయి కదా. మీరు ప్రజెంట్ ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నారు? ప్రాక్టీస్ ముంబై అశోక్ వాణి దాంట్లో దగ్గర ఒక అకాడమీ ఉంది సార్, లా కాలేజ్. ఓకే, శ్రీ వివేకానంద లా కాలేజ్ అని ఉంది. అక్కడ నేను చేస్తాను. రెగ్యులర్ చెప్పండి. కంప్లీట్ అయిపోయిందండి. ప్రాక్టీస్ నంబర్ ప్రొవైడ్ చేస్తారా నాకు? రిజిస్ట్రేషన్ నంబర్ అవన్నీ మీకెందుకు సార్? నాకు కావాల్సిన పేమెంట్. లాయర్ మీకు అవన్నీ నా ప్రొఫెషన్ తో మీకేంటండి? నేను లాయర్ నే, నా ప్రొఫెషన్ తో మీకేంటి? ఇంత వద్దు సార్, నేను మాట్లాడితే అంత ఉండదు. నేను చెప్తున్నా, మీరు కాల్ రికార్డ్ పెట్టుకున్నారు, నాకు అర్థమవుతుంది, కానీ మీకు ఎన్నితో సంబంధం లేదు. మీరు పేమెంట్ కట్టాల్సి వన్స్ మీరు కస్టమర్ అంత ఉండమన్నారు. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు వన్స్ కస్టమర్, మీరు కరెక్టే కదా? కస్టమర్ అన్నప్పుడు ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ మీరు ఎలా అడుగుతారు? అవును సార్, అదే సార్, ఇప్పుడు నేను లాయర్ అని చెప్పా కదా. నేను ఇప్పుడు లాయర్ అని చెప్పాను మీకు. నా ప్రొఫెషన్ తో మీకు సంబంధం ఏంటి? నాకు కావాల్సింది పేమెంట్. నా ప్రొఫెషన్ తో మీకు అవసరం లేదు కదా. చాలా బిజీ లాంగ్వేజ్ మాట్లాడు. అదే సార్, నేను ప్రూఫ్ పెట్టాలా? ఐడి కార్డు ఇవ్వడానికి ఉండదు. మేము ఏంటి వన్ కార్డ్ బిఆఫ్ మీరు వన్ కార్డ్ ఎగ్జాక్ట్ వన్ కార్డ్ నుంచా? ఇప్పుడు మీకు ఎన్ని డీటెయిల్స్ చెప్పాలా? పేమెంట్ గురించి అడగాల సార్? ఇప్పుడు నాకు కాల్ చేశారా మీరు? కాల్ చేసిన. నేను అడిగింది మిమ్మల్ని డీటెయిల్స్ ఏంటి? నేను అడిగిన డీటెయిల్స్ ఏంటి సార్? నేను అడిగిన డీటెయిల్స్ అవును. ఇప్పుడు నేను ఫ్రాడ్ కస్టమర్లకి నేను ఏమైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని కూర్చున్నాను ప్లేస్ లో. అంటే ఇంత చదువుకొని ఫ్రాడ్ కస్టమరా? నా దగ్గర ప్రూఫ్ ఉంది నువ్వు ఫ్రాడ్ కస్టమర్ అని. పోయి కోర్టులో వేసుకో. మరి కోర్టులో ఎందుకు వేస్తాను? కోర్టులో వేస్తాను నేను. అవునా? ఇప్పుడే బయట ఒరిజినాలిటీ
ఒరిజినల్ వచ్చింది మరి చేపిమంటే చేస్తా, ఒరిజినలే ఉంటది. కానీ ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటది. కానీ అచ్చా, ఫ్రాడ్ కస్టమర్ కి ఇవ్వను. అంతేనా? ఫ్రాడ్ కస్టమర్ కి అసలు రెస్పెక్ట్ ఇవ్వను నేను. మరి నువ్వే ఫ్రాడ్ చెప్పినావు, నాకు ఎందుకు నాకు ఎందుకు నేను కాల్ ఫ్రాడ్ చేశానా? ప్రూఫ్ ఉందా నీ దగ్గర నేను ఫ్రాడ్ చేశానని? నేను నువ్వు ఏమంటా, చేసావు, నా దగ్గర విత్ ప్రూఫ్ ఉంది, చెప్పండి ప్రతి చెప్పండి డాక్యుమెంట్ కూడా ఉంది నా దగ్గర. చెప్పేది తినండి. చెప్పండి. ఇప్పుడు నాకు కాల్ చేశారు కదా, మీరు ఆ, కస్టమర్ చెప్పారు కదా, ఆ. ఓకే. ఫ్రాడ్ కస్టమర్ పేమెంట్ చేయడు కదా, మరి నాకు ఇంకెందుకు కాల్ చేశారు? ఎందుకు కాదు, ఎందుకు పిచ్చిన కూడా అవుతారు నాకు అర్థం కాదు. పిచ్చిన కొడుకులు అలా అవుతా, పిచ్చిన కొడుకుల దగ్గర పిచ్చిన కొడుకులు బిహేవ్ చేయరు కదా. మరి అదే కదా, నీ ఫోటో నా దగ్గర ఉంది కదా. మీరే నువ్వు ఐడి కార్డు పెట్టు, అది పెట్టు. ఐడి కార్డు నేను పెడతా, నువ్వు పేమెంట్ చేస్తావా? పెట్టవు, చేయవు కదా. వెరిఫికేషన్ మాత్రమే అడిగాను నీకు. ఏ ఇదంతా కాదయ్యా, చెప్పయ్యా. పేమెంట్ తీసుకున్నావు, కట్టే బాధ్యత లేదా నీకు? ఉందా లేదా? ఒకటి చెప్పు నాకు. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎందుకు ఎందుకు ఇస్తావు కంప్లైంట్? ఫ్రాడ్ నా కొడుకులాగా మీరు పైసలు తీసుకొని ఎగ్గొట్టి నా కొడుకు నేను కాదు. ఎవడు ఒకసారి చెప్పి నా దగ్గర నువ్వు ఫ్రాడ్ అని నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను ఫ్రాడ్ అని నువ్వు నిరూపించాలి. ప్రూఫ్ ఉంది దగ్గర, ఏముంది దగ్గర? 6 months నుంచి పేమెంట్ చేయట్లేదు, నువ్వు ఫ్రాడ్ అని తెలియట్లేదు ఇంకా. తెలుసా, డిఫాల్ట్ అయిపోయింది. డిఫాల్ట్ కాదు, ఎందుకు డిఫాల్ట్? తింటున్నావు కదా, అన్నం తింటున్నావు కదా కడుపుకి. నువ్వేం తింటున్నావు? గడ్డి. నేను అన్నం తిన్నా, బర్గర్ పిజ్జాలు తింటా డైలీ. బర్గర్ పిజ్జా తింటా. బర్గర్ పిజ్జా తింటావా? రిచ్ కిడ్ అనమాట, రిచ్ కిడ్ అనమాట. రిచ్ అవ్వచ్చు, రిచ్ వాడికి ఇట్లా ఇట్లా అరేంజ్మెంట్ చేసి వచ్చిన డబ్బులు బర్గర్. అదే నేను అంటుంది, రిచ్ అవ్వచ్చు, అది నీకు సంబంధం లేదు. నా ఫుడ్ తో నీకు సంబంధం లేదు. ఇప్పుడు నీ పైసల గురించి అడుగుతున్నా నేను. నీ పేమెంట్ ఏమైంది? 5 months నుంచి కట్టలేదు, పైగా 6 వచ్చింది. నువ్వు మాట్లాడే మాటలకి పేమెంట్ ఏం చేస్తావు చెప్పు? పేమెంట్ చేయవా? ఇస్తున్నావా? నాకేమవుతుంది అబ్బాయి, నాకేమవుతుంది సార్ చెప్పండి. ఏమైంది? బుద్ధల్లం చేసేస్తాను నేను, ఒకటే చేస్తా, బుద్ధల్లం చేసేస్తా. ఈ 6 నెలలకి ఏం చేసారు వాళ్ళు చెప్పండి? 6 నెలలకి పేమెంట్ చేస్తానంటే చేస్తానని చెప్పు, లేదంటే ఎందుకు టైం బొక్క నీకు నాకు. ఏంటి ఏం బిగుతావు? ఏం బిగుతావు? ఏం మిక్తావు? నువ్వే మిక్తావు. అదే ఏం బిగుతావు? నువ్వే మిక్తావు. అది ఏం చేస్తావు? నువ్వే మిక్తావు అంటున్నా. నువ్వే నేను చేసా, పేమెంట్ చేయరా ఫస్ట్. అరే చెయ్యరా. హలో 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 సార్. ఎవరు? అవునండి చెప్పండి. ఓకే సార్, ఇది మా సార్ మీకు కాల్ చేయమన్నారు సార్. ఒకసారి డిఎంఐ మేనేజర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారంట. ఏంటండి? హలో హలో బాబు, ఎక్కడ ఉన్నావు బాబు నువ్వు? ఏంటండి? హలో హలో డిఎంఐ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నాము. పేమెంట్ కట్టుకున్నా ఉన్నారు ఎందుకు 3 నెలల నుంచి? ఎవడు బాబు సార్ మీకు? బాబు మీరు కాదా? నీకు బాగున్నా నేను సార్, నాకు 60 years. అండి 60 years నాకు సార్. 60 గారు మీకు 90 గారు నీ కస్టమర్నే కదా. ఇప్పుడు ఓకే ఓకే సార్. ఇప్పుడు మనం సార్ అన్నాం సార్. సార్ పేమెంట్ కట్టారు ఎందుకు సార్? 60 ఏంది 90 ఏంది? సార్ పేమెంట్ కట్టారు ఎందుకు సార్? 60 అంటే యుద్ధాలు చేశారా? పేమెంట్ కట్టలేదు ఎందుకు సార్? గెలిచారా? మెడల్స్ గెలిచారా మీరు? పేమెంట్ కట్టలేదు ఎందుకు సార్ అన్న? సార్ అని చెప్పలేదు, బాబు అంటున్నారు మీరు. సార్ అని చెప్పా, బాబు అని మిమ్మల్ని కాదండి, పక్కనన్నా. వినపడదు కానీ చెప్పండి వినపడితే ఏం చేస్తారు ఇప్పుడు ఈఎంఐ కడతారా కట్టరా సార్? మీ పేరేం పేరు సార్? నా పేరు సురేష్ రామ్మూర్తి. సురేష్ రామ్మూర్తి గారు. ఎంత అండి మీకు ఎక్స్పీరియన్స్ ఎంత? అదా 50 years సార్. ఎక్స్పీరియన్స్ చెప్పండి. 50 years మొత్తం ఫైనాన్స్ ఉన్నారా మీరు? 50 years ఫైనాన్స్ లో లేము సార్. ఎలా బతకాలని నేర్చుకున్నా 50 years. ఏం నేర్చుకున్నారు? నేర్చుకున్నాం లేదు సార్. ఏవో అవంతా ఆర్గ్యుమెంట్ కాదు కదా సార్. పేమెంట్ కడతారా కట్టరా సార్? పేమెంట్ మంత్ ఎండ్ ట్రై చేస్తాను సార్, డబ్బులు లేదు ఇప్పుడు. మంత్ ఎండ్ ట్రై చేస్తాను. మంత్ ఎండ్ ఓకే సార్. సార్ ఫోటో సార్కి ఒకసారి పంపించండి, సార్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయండి. ఓకేనా సార్? నా ఫోటో నా దగ్గర ఉంది సార్, ఇంకా నా ఫోటో నాకేం పంపిస్తారు? మీ ఫోటో ఎందుకు సార్? మీ ఫోటో అంటే మీరు బట్టలు వేసుకొని ఉంటారు, మేము పంపించే దాంట్లో అవంతా ఉండవు కదా. అరే సార్ భయపెట్టకండి సార్ ప్లీజ్ సార్. న్యూ ఫోటో ఇంటర్లో అడ్రస్ చేస్తాను. 60 years 60 years ఏం నేర్చుకున్నా? సార్కి తమాసా జోక్ నవ్వుతున్నాడు సార్. నేను నార్మల్ మాట్లాడి పేమెంట్ ఇంకా 3 నెలలు అవుతుంది. చెప్పండి. హలో సార్. ఆ పేమెంట్ మీ సురేష్ బాబుకి చెప్పు. ఓకే, ఇంకో 6 నెలలు అవుతుందని చెప్పి. పేమెంట్ రాదని చెప్పి పేమెంట్ రాదని చెప్పి ఏమి అంటే ఇందాక ఏం మాట్లాడాడు కదా, రాదు ఇక పేమెంట్. హలో హలో సార్, నువ్వు కానీ కట్టకపోయామంటే. హలో బాబు. హలో బాబు, ఇదిగో మా మేడంకి ఇస్తున్నా, మేడంతో మాట్లాడు. మేడంకి. హలో హలో సార్, చెప్పండి సార్. ఏంటండి? పేమెంట్ సార్, పేమెంట్ అయిందా? ఏ పేమెంట్? డిఎంఐ సార్. ఏం పేరు మీ పేరు? రితిక సార్. కృతిక? రితిక. రితిక పేమెంట్ కాదు మేడం. ఇలా
ఎందుకు సార్? చూసావు పక్కనే ఉన్నావు కదా, ఎట్లా ఎట్లా తిట్టారు ఇప్పుడు వాళ్ళు, ఎట్లా మాట్లాడుతున్నారు, అట్లా ఇస్తే పేమెంట్ అవుతుందా? అవును సార్. మీరు తిట్టారా కస్టమర్ని? ఏమని తిట్టారు? హలో, విన్నారు కదా, విన్నాను సార్. అందుకే పేమెంట్ కాదు మేడం. అంటే ఇన్ని మంత్స్ సార్, ఇన్ని మంత్స్ ఎవరు తిట్టారని పేమెంట్ చేస్తున్నారు? ఇంకో 1 year అవుతుంది మేడం. సార్ ఇన్ని మంత్స్, ఆహా ఇప్పుడు కాదు, ఈ నెల అయితే వీళ్ళు తిట్టారు అందుకని పేమెంట్ కాదు అంటున్నారు కదా. ఈ 3 months ఎవరు తిట్టారని పేమెంట్ చేయకుండా ఉన్నారు? జాబ్ లాస్ మేడం, అప్పుడు జాబ్ లాస్. మీరు మెన్షన్ చేశారా సార్ జాబ్ లాస్ అయితే పేమెంట్ చేయను అనేసి? మీరు మెన్షన్ చేశారా మేడం? జాబ్ పైన కట్టాలని చెప్పి మీరు మెన్షన్ చేశారా నాకు? సార్ కొంచెమైనా బుద్ధి ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడేకి, సరేనా? తీసుకున్న అమౌంట్ కట్టేదానికి మాత్రం తెలియదు కానీ వాళ్ళు తిట్టారు జాబ్ లాస్ అది ఇది అనేసి ఎందుకు సార్ ఇట్లా మాటలంతా? బుద్ధి లేదు మేడం. కట్టలేనప్పుడు అసలు లోనే అవును సార్ మీకు అవును మేడం, లేదు నేను చెప్తున్నా కదా, మీలాంటి మాట్లాడేటప్పుడు బుద్ధి ఇచ్చే మేడం, బుద్ధి పక్కన పెట్టి మాట్లాడితే నాకు తెలుసు ఇంకో స్టైల్లో మాట్లాడాలి కదా మీకు. హలో, ఏంది బా నీ స్టైలా? సో విన్నారుగా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆడియోలో మీరు చూశారు అడ్వకేట్ అని చెప్పాడు, సో వర్జన్ అడ్డు బయటకు వచ్చింది. సెకండ్ ఆడియోలో మీరు చూశారు మేనేజర్ అని చెప్పాడు, సో మళ్ళీ వర్జన్ అడ్డు బయటకు వచ్చింది వితిన్ మినిట్స్లో కూడా. ఈ విధంగా వీళ్ళు నేమ్స్ మార్చి కస్టమర్లని భయపెడుతుంటారు. సో ఈ విధంగా ఇల్లీగల్గా రికవరీ చేయడానికి వీళ్ళకు రైట్స్ లేవండి. లోన్ అగ్రిమెంట్లో ఏదైతే రాశారో ఓకే, సో లీగల్గా యాక్షన్ తీసుకుంటాం లోన్ పేమెంట్ చేయకపోతే అని చెప్పారు, అదే చేయాలి. అంతేగాని ఈ విధంగా ఆన్ కాల్ లోపల థ్రెటన్ చేయడం, అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం, సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ రికవరీ కిందకి వస్తాయి. ఓకే, ఈ విధంగా లోన్ రికవరీ ఏజెంట్ మీతో మాట్లాడితే సో మీరు కంప్లైంట్ చేయండి. సో ఎస్పెషల్లీ ట్విట్టర్లో చేయండి. సో దాని తర్వాత ఆర్బీఐకి ఒంబుడ్స్మెన్కి రైజ్ చేయండి. దానివల్ల మీ యొక్క కేసు పైన ఫోకస్ పెరిగి సో హెరాస్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.